ఎక్కడ సార్ ఆ కథకి పునాది ఎక్కడ? ఎందుకంటే బేసిక్గా మీది విజయవాడ. అవును సార్. విజయవాడలో ఎటువంటి ఇన్సిడెంట్స్ చూసి మీకు ఆ కథ వచ్చింది? రాగా కొంచెం లేదు సార్. ఇప్పుడు చాలామంది విజయవాడ నుంచి వచ్చిన డైరెక్టర్స్ వీళ్ళందరూ ఎట్లా ఉంటుందంటే సార్, వాళ్ళు చాలామందిని కలిసి నా దగ్గరికి వచ్చేస్తారు ఫస్ట్ మాట్లాడడానికి. అన్న మంది కూడా విజయవాడనే అది ఇదన్న ఫీలింగ్ దాంతో మాట్లాడుతూ వాళ్ళతో చేస్తున్నప్పుడు ఒక 5-6 కలిస్తే 5-6 దగ్గర కథ ఉంది ఒకటి విజయవాడ బ్యాక్డ్రాప్. దాంట్లో అరే ఇదేదో భలే ఎక్సైటింగ్, నేను రాకపోతే నేను తక్కువైపోతానేమో అన్న ఫీలింగ్. దాంతో నిజంగా ఇందులో తర్వాత రీసెర్చ్ ఒక్కటి స్టార్ట్ చేశాను సార్. అది అలా ఊరికే సరదాగా అనుకొని చేసింది. అది రీసెర్చ్ స్టార్ట్ చేసి క్యారెక్టర్స్ దాంట్లోకి మనుషులను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసి ఇలా ఉండేవాళ్ళు అంటే ఇలా ఉండేవాళ్ళు ఒక్కొక్కరి దగ్గర నుంచి కథలు వెళ్ళిన తర్వాత అరే ఇంత మజా ఉందా ఇందులో కథ బిల్డ్ చేయటంలా అని చెప్పి అలా సెట్ చేసింది సార్. అస్సలు అది కాదు. ఇది ప్యూర్ మన ఇళ్లలో ఇంటి పక్కల్లో ఉన్న వాళ్ళలో కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న ఒక డీలింగ్లు ఇవి సెట్ చేసేటప్పుడు అలా ఒక యాటిట్యూడ్ ఉంటుంది, అది ఉంటుంది. అదే అలాంటివి అవన్నీ పట్టుకొని చూపిద్దామని తప్ప అది అసలు కాదు. ఎందుకంటే నాకు జీరో నాలెడ్జ్ ఆ విషయంలో, పాలిటిక్స్ విషయంలో నేను జీరో నాలెడ్జ్ సార్ నేను. సో నాకు ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని అలా చేయటం అన్నది అసలు అది లిమిట్ అయిపోద్దేమో అన్న ఫీలింగ్, అది అందరికీ యూనివర్సల్గా సర్వ్ అవ్వదేమో అన్న ఫీలింగ్ ఇది నేను చెప్తే. ఎందుకంటే నాకున్న హాఫ్ నాలెడ్జ్తో కంప్లీట్ నాలెడ్జ్ ఇప్పుడు మొన్న మై సభ అని ఒకటి వచ్చింది, చెప్తే అలా చెప్పాలి సార్, లేకపోతే చెప్పద్దు. అదే తన ఇష్టం సార్, అది ఆయన ఇష్టం. కానీ ఆయన రైటింగ్ స్కిల్స్ అది పెట్టినా కూడా ఇంత గ్రిప్పింగ్గా చెప్పచ్చా, ఇంత బాగా చెప్పచ్చా, నేను అదే అంటుంది. అంత క్వాలిటీ ఆఫ్ అది ఉంటే తప్ప చెప్పాలి, లేకపోతే చెప్పొద్దు అని. ఆయన లైన్ బాగా రాసుకున్నాడు, చాలా ఫిక్షన్ ఉంది దానిలో. ఆ క్యారెక్టర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాడు, వాళ్ళ చరిత్ర చెప్తున్నాడు, ఎలా ఎదిగారు, ఎలా చేశారని. దాంట్లో చాలా ఫిక్షన్ ఉంది, చాలా రాంగ్ ఉంది, ఆ స్టోరీలోనే రాంగ్లో నేను 92 బాగుంది సార్. నిజంగా నాకు ఏమీ తెలియదు, నాకు నేను నోరు తెరుచుకొని చూశాను. అదే ఆయనే చెప్పాడు, నేను చాలా ఫిక్షన్ చేశాను సార్. ఎవరికి సార్ అదే ఎంతవరకు వచ్చింది ఈ ప్రాజెక్ట్? తర్వాత చేస్తా సార్. దీని తర్వాత ఇది కాదు, ఇది మల్టీ స్టార్. అదే రవితేజ గారితో, ఇది మల్టీ స్టార్ రవితేజ గారితో. రవితేజ గారితో ఇంకొక హీరో ఉంటారు, తర్వాత చేస్తారు సార్. చేస్తారా? చేస్తారు. సూపర్ సార్.